ఎవ్రీవన్. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ ఫామ్ని మనం ఎలా ఫిలప్ చేయాలనేది ఈ సింపుల్ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, రిజిస్టర్ నౌ అని ఉంది. సో ఇది ప్రెస్ చేయగానే, రిజిస్టర్ నౌ అని బటన్ ప్రెస్ చేయగానే మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అపియర్ అవుతుంది. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను ఒక సింపుల్ యూజర్ నేమ్, సో అది ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, సింపుల్ పాస్వర్డ్ని కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ప్రెస్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో ఇక్కడ లాగిన్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. చేయగానే మీకు నార్మల్గా పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే దాంతో లాగిన్ అయిపోతారు. ఇక్కడ మీకు విజిబుల్గా ఉన్నది ఫిల్ ద ఎలిజిబిలిటీ ఫామ్ అనేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కొన్ని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏంటిదో చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మన ఈ ఎలిజిబిలిటీ ఏ ఏజ్ గ్రూప్స్కి అనేది ఇక్కడ అండర్ 11, అండర్ 14, అండర్ 17, అండర్ 19. సో ఈ అన్నిటికీ ఈ ఎలిజిబిలిటీ అనేది మనము ఏజ్ గ్రూప్స్కి ఫామ్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఈ ఫామ్ ఫిలప్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటిదో అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. చూడండి, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో చాలామంది పిల్లల్ని పాస్పోర్ట్ అనగానే చిన్నప్పుడు ఎప్పుడో దిగిన ఫొటోస్ తీసుకొస్తారు. సో అది ఇప్పుడు దానికి మ్యాచ్ అనేది అవ్వదు. సో ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని వాళ్ళు తీసుకురావాలనేసి మనం అప్లోడ్ చేయడానికి చూడాలి. అండ్ ఆధార్ కార్డ్ నంబర్, స్కూల్ అడ్మిషన్ రికార్డ్. సో స్కూల్ స్టూడెంట్కి సంబంధించిన కంప్లీట్ స్కూల్ డీటెయిల్స్ అనేవి అది మనం దగ్గర పెట్టుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, జెన్యూనిటీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ది జెన్యూనిటీ కోసం అనేసి మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని కూడా దగ్గర పెట్టుకోవాలి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ అకాడమిక్ రికార్డ్, అంటే మార్క్స్కి సంబంధించి, అకాడమిక్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి ఈ ఫామ్ ఫిలప్ చేసే ముందు. అండ్ ఇక్కడ చూడండి, ఆటో ఏజ్ క్యాలిక్యులేషన్. సో ఎప్పుడైతే మనం అన్నీ కూడా డేటా పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తామో ఆటోమేటిక్ ఏజ్ని తానంతట తానే క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ద పీడిఎఫ్ జనరేట్ అఫీషియల్ పీడిఎఫ్ ఫామ్ మ్యాచింగ్ ద ఒరిజినల్ ఎస్జిఎఫ్ ఫార్మాట్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అండ్ సెక్యూర్ అండ్ వ్యాలిడేటెడ్. సో ఈ ఫామ్ అనేది ఇట్స్ అండ్ సెక్యూర్డ్ ఫర్ సబ్మిషన్ విత్ ద వ్యాలిడేషన్ అండ్ యూజర్ అథెంటికేషన్. సో ఇది జెన్యూన్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనము డేటా అంతా దగ్గర పెట్టుకున్నాం కదా పిల్లవాడిది. సో మనం ఇప్పుడు ఫిల్ ఎలిజిబిలిటీ ఫామ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. చేయగానే మీకు ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్. ఇక్కడ చూడండి మీరు, ఎంటర్ పార్టిసిపెంట్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, అంటే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మనము అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్ కవిత, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ పార్టిసిపెంట్ నేమ్ ఏంటి, కవిత. నెక్స్ట్ కవిత ఫాదర్ నేమ్ ఏంటి, ఇక్కడ రామ్. మదర్ నేమ్, సో ఇక్కడ మనం మదర్ నేమ్ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఎంటర్ ఇన్. సో స్కూల్ నేమ్ ZPHS రుద్రంపూర్. తర్వాత ఇన్స్టిట్యూషన్ కాంటాక్ట్ నెంబర్. సో ఇన్స్టిట్యూషన్ కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే మనము ఇమీడియట్గా మనకు ఫస్ట్ హెచ్ఎం సార్ రెస్పాండ్ అవుతారు కాబట్టి హెచ్ఎం సార్దైనా, లేదు అని అంటే నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదైతే ఇమీడియట్గా మనము రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరు అని అంటే మనమే కాబట్టి, పీడీసీ కాబట్టి మన నెంబర్ అయినా అక్కడ మనము అప్లోడ్ చేసుకోవాలి. అలా
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఫుల్ అడ్రస్ అనేసి చెప్తున్నారు. సో ఇన్స్టిట్యూషన్ ఫుల్ అడ్రస్ మన స్కూల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. జెడ్పిహెచ్ఎస్ రుద్రాంపూర్, కంప్లీట్ అడ్రస్ మండల్ చుంచుపల్లి మండల్ అండ్ డిస్టిక్ భద్రాద్రి డిస్టిక్. ఓకే, సో ఇది SGF5ది కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీ ఇక్కడ మన స్టేట్ని మెన్షన్ చేయాలి. సో తెలంగాణ స్టేట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము ఐడెంటిటీ అండ్ రిజిస్ట్రేషన్. లాస్ట్ ఇయర్ ఒకవేళ మన స్టూడెంట్ లాస్ట్ ఇయర్ నేషనల్స్ ఆడి ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇక్కడ SGF5 రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 16, 19, 161 అది రిజిస్ట్రేషన్ నంబర్ అనుకుందాం. అది ఇక్కడ మనము కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఆడి ఉంటే మాత్రమే, ఒకవేళ ఆడడం అనేది జరగలేకపోతే మనం ఆ బ్లాంక్ అనేది అలానే ఉంచేసేయాలి. ఇక్కడ చూడండి డేట్ ఫార్మాట్, ఇక్కడ డేట్ ఏదైతే ప్యాటర్న్లో ఉందో అది ఆ ప్యాటర్న్లో మాత్రమే మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ మనము చూస్తున్నాము, ఇక్కడ ఆబ్లిక్ ఉంది. సో ఆబ్లిక్ దగ్గర మనం హైఫన్ పెట్టడానికి లేదు. సో అప్పుడు ఫామ్ యాక్సెప్ట్ చేయబడదు. అందుకోసమని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 04/07/2012. ఓకే, నెక్స్ట్ ఆధార్ నంబర్. సో ఇక్కడ చూడగానే మనం డేట్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఎన్ని ఇయర్స్ అనేసి, మన స్టూడెంట్ 13 years 5 months 27 days. ఓకేనా. సో ఏ ఏజ్ గ్రూప్ అండర్ కిందకి వస్తాడు అనేది కూడా మనకి ఇక్కడ విజిబుల్ ఉంది. చూడండి, అండర్ 14 ఏజ్ గ్రూప్కి తను ఎలిజిబుల్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ ఆధార్ నంబర్. సో ప్లీజ్ ఎంటర్ ద ఆధార్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 898765432112. సో 12 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 numbers. Okay, so 12 numbers-ది ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి పాస్పోర్ట్ నెంబర్ అడుగుతున్నారు. ఇఫ్ అవైలబుల్, ఒకవేళ పాస్పోర్ట్ నెంబర్ ఉంటే మాత్రమే మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎలా అంటే కంపల్సరీ ఎవరైతే అవుట్ స్టాండింగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి పాస్పోర్ట్ నెంబర్ అనేది అడుగుతున్నారు. సో అందుకోసమని ఎవరైతే మన బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి మనము ముందుగానే పాస్పోర్ట్ అనేది తీసుకొని పెట్టుకోవాలి అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఉంది అంటే ఓకే, ఉంది అంటే సపోజ్ ఫర్ 1 2 3 4 5 అది పాస్పోర్ట్ నెంబర్ అనేసి అనుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ డిసిప్లిన్, మన స్టూడెంట్ ఏ డిసిప్లిన్ లైక్ వాలీబాలా, కబడ్డీనా, ఖోఖోనా, లేకపోతే అథ్లెటిక్స్లో ఏదైనా పర్టికులర్ ఈవెంటా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సపోజ్ నా స్టూడెంట్ వాలీబాల్, నేను ఇక్కడ వాలీబాల్ అని మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ డౌన్ యారో మనకు కనిపిస్తుంది కదా, దాన్ని టచ్ చేయగానే తను బాయ్నా గర్లా అనేది కనిపిస్తుంది. సో గర్ల్కి టచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, పర్మనెంట్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్ అనేది హౌస్ నెంబర్ మన ఏదైతే ఉంటుందో అది 132 ఇక్కడ ఆపోజిట్ అన్నీ కూడా క్యాప్స్లోనే వచ్చేటట్టుగా మనము ఉండేటట్టుగా గమనించాలి. ఆపోజిట్ రాజీవ్ పార్క్, కొత్తగూడెం. నెక్స్ట్ భద్రాద్రి డిస్టిక్. ఓకే, నెక్స్ట్. సో ఇది అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అడిగారు. మన కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని మాత్రమే ఇక్కడ వేసుకోవాలి. అండ్
నెక్స్ట్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. సో అడ్మిషన్ నెంబర్ వేసేసుకోండి. తర్వాత ఏ ఇయర్లో అడ్మిషన్ అయ్యారు అనేది కూడా ఉంటుంది. సో అడ్మిషన్ ఇయర్ సపోజ్ 2016. ఓకే, అగైన్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ టు ద స్కూల్, 12th. ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉండింది అది చూసుకోండి, లైక్ ఆబ్లిక్ ఉంది. సో 25th June 2016 అనుకోండి. ఓకే, స్టాండర్డ్ స్టడీయింగ్ నౌ ఇస్ 8th class. Okay, section A section, and standard studied last year with section, so 7th. Okay, 7th. Now పర్సనల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మనకు కనిపించిన మోల్స్ని రాయడానికి లేదు. ఖచ్చితంగా ఏంటిది అని అంటే అడ్మిషన్ రిజిస్టర్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకునే టైంకో లేకుంటే తర్వాతను వాళ్ళకి 2 ఇంపార్టెంట్ ఐడెంటిఫైడ్ మోల్స్ అనేవి మనము అడ్మిషన్ రిజిస్టర్లో రాస్తాం. సో తప్పకుండా అవి మాత్రమే ఎంటర్ చేయాలనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మోల్ ఆన్ ది చిన్, నెక్స్ట్ ఏ మోల్ ఆన్ ది forehead. సో ఇలా మనము అంత ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసుకున్న తర్వాత, సో ఇది కరెక్ట్ అని అనుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒకటి స్మాల్ స్క్వేర్ బాక్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి అది మనం టిక్ చేయాలి. లైక్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఫిలప్ చేసేసాము అనేసి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేవ్ ద ఫామ్. సో మనం అది క్లిక్ చేసుకోగానే ఫామ్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనకు కనిపిస్తుంది కవిత, డిసిప్లిన్లో వాలీబాల్, జెండర్ గర్ల్, ఏజ్ గ్రూప్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇంకా అంటే నెక్స్ట్ క్యాండిడేట్, ఒకవేళ మన స్కూల్ నుంచో లేకపోతే మన డిస్ట్రిక్ట్ నుంచి మనం ఇంకో ఫామ్ని కూడా మనము స్టూడెంట్ని కూడా యాడ్ చేయాలి అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, న్యూ ఫామ్ అనేది క్లిక్ చేసుకుంటే అగైన్ సేమ్ ప్రొఫార్మా అంతా కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఒకసారి మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు కవిత స్టూడెంట్ని చేసాము. సో బిఫోర్ సబ్మిటింగ్ ద ఫామ్ ఫర్ ప్రింట్ మనం ఏం చేయాలి అనేసి అంటే, ఒకసారి కావాలి అని అంటే మనం కంప్లీట్గా డేటాని మనం ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ ఆప్షన్ ఉంది, ఎడిట్ ఆప్షన్ ఉంది అండ్ డిలీట్. if you want to view the particulars మళ్ళీ మనం click on the view option. If at all you want to edit any details, just click on the edit option. If at all you want to delete this complete form or any particular data, so particular form, so ఇది delete button ని మీరు ప్రెస్ చేయండి. అదర్వైజ్ ఇదంతా కూడా కరెక్ట్గా ఉంది అనేసి మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటారో అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మనము నెక్స్ట్ ఫామ్ దానికి వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఎడిట్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ సేవ్ కొట్టేసేయండి. అప్పుడు సబ్మిటెడ్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు అగైన్ మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్ళాలి అంటే ఈ న్యూ ఫామ్ని మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి చూద్దామా, ఇది చూసారు కదా, అగైన్ కంప్లీట్ ఇంకో స్టూడెంట్ని యాడ్ చేసుకోవడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంది. ఓకేనా, ఇక్కడ పైన కనిపించేవి లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద కనిపించే 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయడం వల్ల అగైన్ న్యూ ఫామ్ని ఫిల్ చేయాలా, లేకపోతే మనం ఎంతమంది అయితే ఫామ్స్ని ఫిలప్ చేసామో ఇక్కడ మై ఫామ్స్ అనేది క్లిక్ చేయగానే మనం ఎంతమంది స్టూడెంట్స్ ప్లేయర్స్ది ఫామ్ ఫిల్ చేసామనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకే ఫామ్ని మనము 4 కాపీస్ ఆర్ 5 కాపీస్గా మనము చేస్తూ ఉంటాం కదా. సో దానికన్నా ఇది చాలా ఈజియెస్ట్ వే. అండ్ ఇంకోటి ఏంటంటే నీట్ అండ్ క్లీన్గా కూడా అండ్ జెన్యూన్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉండేసి మనం సబ్మిట్ చేయడానికి చాలా 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 యూస్ఫుల్ మెథడ్.
సో థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా మీకు డౌట్ అనేది ఉంటే తప్పకుండా మీ కామెంట్స్ని మాకు పంపించండి. సో మేము మీకు హెల్ప్ఫుల్గా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.